బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూసిన 30% వేతనాలు పెంచాలన్న డిమాండ్తో సినీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. ఇటీవల నిర్మాతలు ఫెడరేషన్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇటీవల ప్రొడ్యూసర్స్ మీట్లో చెర్రీ మైత్రి మూవీ మేకర్స్ అదేవిధంగా వివేక్ కుచ్చిపొట్ల రాధామోహన్ పలు వ్యాఖ్యలు చేశారు. తాము కార్మికులకు వ్యతిరేకం కాదని తెలిపారు. తాము పెట్టిన 4 ప్రతిపాదనలు కార్మికులు అంగీకరిస్తే తాము సిద్ధమని అన్నారు. కార్మికులు ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని తమకు సహకరించాలని కోరారు. ఇక మరోవైపు టీవీ, వెబ్ సిరీస్, డిజిటల్ డ్రైవర్స్ యూనియన్ కూడా స్పందించారు. డ్రైవర్స్ యూనియన్లలో సభ్యులు ఉన్న బెనిఫిట్స్ ను వివరించారు. ఇక మేరకు లేఖను కూడా వారు విడుదల చేశారు. డ్రైవర్స్ యూనియన్ ఎక్కువగా డబ్బులు డిమాండ్ చేస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ యూనియన్లలో జరిగే వివరాలను తెలుపుతూ పోస్టర్ను విడుదల చేశారు. ఇక 30% వేతనాలు పెంచాలనే డిమాండ్తో సినీ కార్మికుల సమ్మె కొనసాగిస్తున్నారు. ఇటీవల నిర్మాతలు ఫెడరేషన్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇటీవల ప్రొడ్యూసర్స్తో మీట్లో చెర్రీ మైత్రి మూవీ మేకర్స్ వివేక్ కుచ్చిపొట్ల రాధామోహన్ పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా సినీ ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ డెస్క్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. అశోక్, చెప్పండి, వివేక్ అదేవిధంగా రాధామోహన్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. సో ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? దీనివల్ల ఏమన్నా కార్మికులకి ఏమన్నా ఫలితం వచ్చే అవకాశాలను కనిపిస్తున్నాయా? ఎంతవరకు జరుగుతుంది ఈ యొక్క సమ్మె? రైట్ అశోక్, చెప్పండి. వివేక్ అదేవిధంగా రాధామోహన్ కూడా కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యల వల్ల ఇటు కార్మికులకు ఏమైనా బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎందుకంటే దాదాపు 13 రోజుల పైన అవుతుంది ఈ యొక్క కార్మికుల సమ్మె తెలపడం వల్ల. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి అశోక్? థ్యాంక్ యూ వరుణ్. తెలుగు చిత్ర పరిశ్రమలో షూటింగ్ ఆగిపోయి దాదాపు ఈ రోజుకి 13వ రోజు. అంటే ఇంకా కూడా ఇప్పటికీ 13 రోజులు కూడా ఇంకా కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. అంటే ఇటు ఇరు వర్గాలు మాత్రం ఎవరికి వారే ఏమైనా తీరాలంటే ఉంది. ఇటు కార్మికులు మాత్రం ఈ 24 శాఖలకు సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా 30% వేతనాలు పెంచాల్సిందే. 3 సంవత్సరాల నుంచి ఒక వేతనాలు పెంచలేదని చెప్పేసి ఒక డిమాండ్. అంటే నిర్మాతలు మాత్రం ఒక 4 ప్రతిపాదనలు చేస్తారు. ఈ 4 ప్రతిపాదనలు ఒప్పుకుంటే ఖచ్చితంగా పెంచుతామని అంటున్నారు. ఈ 4 ప్రతిపాదనలు ఏంటంటే, మొదటి ప్రతిపాదన అంటే షూటింగ్స్ సంబంధించిన ఈ జరుగుతున్నప్పుడు టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా పెట్టుకోవచ్చు, అంటే యూనియన్ తో సంబంధం లేకుండా. అదొక ప్రతిపాదన. రెండో విషయం వచ్చేస్తే డాన్సర్స్, ఫైటర్స్ కి కాల్ షీట్స్ ఉంటాయి. వీళ్ళకి రెమ్యునరేషన్స్ ఎక్కువ. అయితే వీరికి మాత్రం రేషియో, అంటే ఇప్పుడు ఉన్నటువంటి వేతనాల రేషియో మాత్రం వర్తింపజేయద్దని. ఎందుకంటే వాళ్ళకి దాదాపు కాల్ షీట్కి 5,000 నుంచి 7,000 రూపాయల వరకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈ 2 షరతుల్ని 2022లోనే కార్మిక నాయకులు ఒప్పుకున్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ అయితే కాలేదు. అంటే 3 సంవత్సరాలుగా ఇంప్లిమెంట్ కాలేదు. వాటికి వారు కూడా దీంట్లో ఈ పరిధిలోకి వస్తున్నారు. ఇక మూడో ప్రతిపాదన ఏంటంటే, ఇప్పుడు 6 AM to 6 PM వరకు ఒక కాల్ షీట్ ఉంటుంది. అయితే దాంతో పాటు 9 AM to 9 PM కాల్ షీట్ కూడా సవరించాలని చెప్పేసి అంటున్నారు. ఇక నాలుగోది ఏంటంటే, ప్రతి ఆదివారం డబుల్ కాల్ షీట్స్ ఇస్తుంటారు, అంటే సెలవు దినాల్లో. అయితే ఈ డబుల్ కాల్ షీట్ విధానాన్ని తీసేయండి అన్నారు. అయితే 2వ ఆదివారము అలాగే ప్రభుత్వ హాలిడేస్ ఉన్నటువంటి సందర్భంలో డబుల్ కాల్ షీట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ మిగతా వరకు ఇవ్వడం. ఈ 4 షరతులు మీరు ఒప్పుకున్నట్లయితే మేము ఖచ్చితంగా 30% వేతనాలు పెంచడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేస్తున్నారు. అయితే కార్మికులు సరే బయటికి ఆఫ్ ది రికార్డ్ మేము ఓకేనండి, అన్ని షరతులకు ఓకే అంటున్నారు. కానీ మళ్ళీ చర్చలోకి వచ్చే వరకు మాత్రం ఖచ్చితంగా ఇది కుదరదు, ఇది కుదురుతుందనే మాట మాత్రం చెప్తున్నారు. దీనికి సంబంధించి కొంత నిర్మాతల మంది ఏం చేశారంటే, ఈ జూనియర్ ఆర్టిస్టులు, డైవర్స్ యూనియన్స్, కొంతమంది అసోసియేషన్స్ చెప్తున్నది ఒక సంఖ్య, షూటింగ్ లో ఉన్నది ఒక సంఖ్య.
జూనియర్ ఆర్టిస్ట్ 100 మంది అని చెప్తారు, ఖచ్చితంగా అది చేస్తే 30 మంది కూడా ఉండరు. అలాగే డ్రైవర్స్ 40 మంది అని చెప్తారు, అక్కడ పోతే 10 కూడా వెహికల్స్ ఉండవు. మేము వాళ్ళకు వెహికల్స్ వీళ్ళ వెహికల్స్ అని బిల్ చూపిస్తారు, ఫేక్ బిల్స్ చూపిస్తారని చెప్పేసి కొంతమంది నిర్మాతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి డ్రైవర్స్ యూనియన్ కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మేము ఎక్కడెక్కడ చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, అట్లాంటి చేసేది ఉండదు, మేము చాలా నిజాయితీగా చేస్తున్నాము, కాల్ షీట్ ప్రకారం చేస్తాము, ప్రతి దీంట్లో సబ్జెక్షన్ ఇచ్చిన ప్రతి సభ్యుడికి మేమే పర్సనల్ గా హెల్త్ కి సంబంధించిన ఇన్సూరెన్స్ కావచ్చు, చనిపోతే ఇచ్చేటువంటి ఇవన్నీ కూడా యూనియన్ ద్వారా ఇస్తున్నాము. మేము ఎవరైనా చీట్ చేయట్లేదు, మేము న్యాయంగా చేస్తున్నాం. కాకపోతే మీరు వివరాల్సుకుంటే వేతనాలు ఇవ్వచ్చు లేకపోతే తగ్గించండి, కానీ మా మీద ఎటువంటి అపవాదం చేయొద్దని 24 క్రాఫ్ట్ సంబంధించినటువంటి కార్మికులు అంటారు. 13వ రోజు చేరినా కూడా రేపు హాలిడే 14 రోజు అవుతుంది. అయితే దాదాపు 13 రోజుల వరకు చేరిన ఈ యొక్క సమ్మెలో దాదాపు ఇండస్ట్రీ పెద్దగా చెప్పుకునే చిరంజీవి దీంట్లో కలుగు చేసుకునే చర్చల్ని ఇద్దరిని కూడా కలుపుదామని చూసినా కానీ ఇద్దరి మధ్య సమైక్యత కుదురుదామని చూసినా కూడా ఈ చర్చలు అనేవి విఫలం అవుతూనే ఉన్నాయి. ఎందుకు దీని వెనకాల కారణం ఏంటంటారంటే సినీ పెద్దలు దీంట్లో కలుగు చేసుకున్నా కూడా చర్చలు సఫలం కావట్లేదు, విఫలం అవుతూ ఉన్నాయి. ఎందుకు అసలు? ముఖ్యంగా ఈ షరతుల విషయంలోనే ఎక్కువ వాళ్ళకు 4 ప్రతిపాదనలు ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నట్టు దాదాపు ఇండస్ట్రీకి సంబంధించినట్టు అంటే మనం తెలుగు ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి వాళ్ళ రేషియోస్ పెంచుకుంటూ వస్తున్నారు, వాళ్ళ వేతనాలు పెంచుకుంటారు. అయితే ఇప్పటి వరకు అటువంటి సిస్టమ్ లేదు. సడన్ గా మారిస్తే మాత్రం ఇది కార్మికులు ఒక్కసారిగా వాళ్ళకి మొత్తం చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఉన్నటువంటి పాలసీస్ కావచ్చు, వేతనాలు కాలేదు, వేతనాలు పెరగవచ్చు కానీ పని దినాలు ఎక్కువ, పని టైమ్స్ ఎక్కువ పెరుగుతాయి. ఇది ప్రొడ్యూసర్లకు చేసే అంటే మేలు చేసే విధంగా ఉంది. సో వీటికి చాలా మంది యూనియన్లు కొంతమంది అంటే 1000 రూపాయలు 2000 రూపాయల లోపు వేతనాలు తీసుకునే కార్మికులు ఒప్పుకుంటున్నారు, కానీ పై పడిన వాళ్ళు మాత్రం ఒప్పుకోవట్లేదు. మాకు షూటింగ్స్ ఉండవు రెగ్యులర్ గా. డాన్సర్స్ ఫైటర్స్ ఏంటంటే మేము చనిపోయినా, మేము కాలినా వేలినా వీళ్ళు మాత్రం మాకు ఎటువంటిది ఇవ్వరు. ప్రొడ్యూసర్ నిర్మాతలు మేము కాల్స్ తగ్గించుకోము, షూటింగ్స్ కూడా మాకు కేవలం 10 రోజులు మాత్రమే షూటింగ్స్ ఉంటాయి, సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ. సో ఈ కెమెరా యూనియన్స్ సంబంధించినటువంటి వ్యక్తులు కూడా సో మాకు ఇట్లా చేస్తే మేము నష్టపోతాం. ఇప్పటికే యావరేజ్ గా 20,000 నుంచి 30,000 రూపాయల లోపు శాలరీ అంటే ఇన్కమ్ మాత్రమే వస్తుంది. మీ హైదరాబాద్ లో ఇటువంటి మహానగరంలో బతకాలంటే చాలా కష్టంగా ఉంది అంటున్నారు. అయితే ఏంటంటే ప్రతి ఒక్కరికి విషయం ఏంటంటే ఈ రేషియో దగ్గర 30% అనే దగ్గరే వస్తుంది. అయితే ఈ ప్రతిపాదనలో దాదాపుగా ఒప్పుకున్నారు. కాకపోతే ఒక 3 సంఘాలు మాత్రం దీనికి కొంచెం ససేమీరా ఉంటున్నాయి. దానివల్ల కొంత పోస్ట్ పోన్ అవుతున్నటువంటి విషయం. అయితే చర్చలు రోజు చేస్తున్నారు. మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే ఏపీ మినిస్టర్ వీళ్ళందరూ సలహా ఇచ్చిన మేరకు జరుగుతుంది. దిల్రాజు ఆధ్వర్యంలో కూడా ఈ చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా రోజు చర్చలు జరుగుతున్నారు, కానీ ఇవన్నీ కేవలం మళ్ళీ ఆ రేషియో దగ్గరకు వచ్చేసరికల్లా మళ్ళీ వెనక్కిపోతున్నాయి. సో కాబట్టి ఇప్పటికిప్పుడు తేలేలాగా అనిపించట్లేదు. మంగళవారం రోజు మరోసారి మాట్లాడుకుందాం అని అంటున్నారు, కానీ ఈ కొలిక్కి వస్తాయా అనేది మాత్రం కొంచెం అనుమానాస్పదంగానే ఉంది. అంటే వస్తాయా రావా, షూటింగ్స్ బంద్ అవుతాయనో లేదు. నిర్మాతలు మాత్రం కరాఖండిగా చెప్తున్నారు, మేము షూటింగ్స్ నెల కాకపోతే 2 నెలలైనా బంద్ చేసుకుంటాం, ఇబ్బంది పడ్డ పర్లేదు, కానీ మేమైతే ₹1,00,00,000 నష్టం చేయం. ఎందుకంటే మాకు మార్కెటింగ్ లేదు, ఓటీటీ మార్కెట్ అవ్వట్లేదు, థియేటర్ కి జనాలు రావట్లేదు. సో ఇన్ని సమస్యలు ఉన్నాయి, మీరు అర్థం చేసుకోండి వారు అంటున్నటువంటి పరిస్థితి. వరుణ్. రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ది అప్డేట్స్.